హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్. భగవద్గీత అనేది మనకు యూజర్ మాన్యువల్, అంటే మనం ఎలా నడుచుకోవాలో ఎలా జీవించాలో అనేది నేర్పిస్తుంది. భగవద్గీతను స్వయంగా శ్రీకృష్ణుడే అర్జునుడితో ఉపదేశించాడు. అదే మనకి ఈ బుక్ ద్వారా లభించింది. భగవద్గీత ప్రతి ఇంట్లో ఉండాలి. అలాగే ప్రతి ఒక్కరూ రోజుకో శ్లోకాన్ని నేర్చుకొని చదివితే చాలా ఉపయోగపడుతుంది. పిల్లలతో చదివిస్తే చాలా ఉపయోగపడుతుంది, ఎందుకంటే వాళ్ళు క్రమశిక్షణ బాటలో ఉంటారు అని నా ఉద్దేశం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియోస్. ఎంతమంది ఇంట్లో భగవద్గీత ఉంది, చదువుతున్నారు? అలాగే కామెంట్ చేయండి. ఇంకా ముందు చాలా వరకు భగవద్గీతలు చదువుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ. పొందిన భగవద్ భక్తులు. మరి అతడు శ్రీకృష్ణుని మాటలు నమ్మకపోవడం ఎలా జరుగుతుంది? యథార్థం ఏమిటంటే అర్జునుడు తన కొరకు కాకుండా భగవంతుని నమ్మని వారి కొరకు లేదా శ్రీకృష్ణుడు దేవదేవులేగా అంగీకరించాలనే మాటలు ఇష్టపడని దానవుల కొరకు దీన్ని అడుగుచున్నాడు. భగవంతుడంటే లేదా కృష్ణుడంటే ఎవరో తెలియనట్లుగా అర్జునుడు ఈ విషయాన్ని కేవలము వారి కొరకు అడుగుచున్నాడు. 10వ అధ్యాయంలో స్పష్టంగా కానున్నట్లు శ్రీకృష్ణుడు సమస్తానికి మూలమైన భగవంతుడని ఆధ్యాత్మికతలో చివరి మాట అని అర్జునుడికి బాగా తెలుసు. అయినా శ్రీకృష్ణుడు ఈ భూమి మీద దేవకీ పుత్రునిగానే అవతరించాడు. మరి అతడు అదే దేవదేవుడుగా నిత్య ఆది పురుషునిగా ఉన్నాడనేది సామాన్య మానవుడికి అర్థం కావటం చాలా కఠినం. అందుకే ఈ విషయాన్ని స్పష్టం చేయడానికి అర్జునుడు స్వయంగా శ్రీకృష్ణుడే ప్రామాణికంగా మాట్లాడే రీతిలో అతని ముందు ఈ ప్రశ్నను ఉంచాడు. శ్రీకృష్ణుడు పరమ ప్రామాణికుడనే విషయం కేవలం ప్రస్తుతమే కాదు, అనంత కాలం నుండి యావత్ ప్రపంచము అంగీకరించింది. కేవలము దానవులే అతనికి త్రోసిపుచ్చుతాడు. ఏది ఏమైనా శ్రీకృష్ణుడు అందరిచే ప్రామాణికుడిగా అంగీకరించబడ్డాడు కనుక దానవులచే వర్ణించబడడం కంటే తానే తనను వర్ణించుకునేందుకు శ్రీకృష్ణుడు ముందు అర్జునుడు ఈ ప్రశ్నను ఉంచాడు. దానవులు ఎల్లప్పుడూ తమకు తమ అనుయాయులకు అర్థమయ్యే రీతిలో శ్రీకృష్ణుని గురించి వక్రించి చెప్పడానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కడు తన లాభం కొరకు కృష్ణ విజ్ఞానాన్ని తెలుసుకోవడం అత్యవసరము. అందుకే స్వయంగా శ్రీకృష్ణుడే తన గురించి పలికినప్పుడు అది అన్ని లోకాలకు మంగళకరం అవుతుంది. దానవులు ఎప్పుడూ శ్రీకృష్ణుని గురించి తన దృష్టికోణంలో అధ్యయనం చేస్తారు కనుక స్వయంగా శ్రీకృష్ణుడు చెప్పే అట్టి వివరణలు వారికి వింతగా అనిపించవచ్చును. కానీ భక్తులైన వారు స్వయంగా శ్రీకృష్ణుడే పలికినప్పుడు అతని మాటలను హృదయపూర్వకంగా స్వీకరిస్తారు. భక్తులు సర్వదా శ్రీకృష్ణుని గురించి అధికారికంగా తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉంటారు కనుక అతని ప్రామాణిక వచనాలను ఎల్లప్పుడూ ఆదరిస్తారు. కృష్ణుడికి సాధారణ వ్యక్తిగా భావించే నాస్తికులు ఈ రకంగా అతడు మానవాతీతుడని, సచ్చిదానంద విగ్రహం, ప్రకృతి గుణాల పరిధిలో లేనివాడని, దేశకాల ప్రభావాలను అతీతుడని అర్థం చేసుకుంటారు. అర్జునుడి వంటి కృష్ణ భక్తుడు నిస్సందేహంగా శ్రీకృష్ణుని దివ్య పదము గురించి ఎటువంటి అపార్థాన్ని కలిగి ఉండడు. ప్రకృతి గుణాలచే ప్రభావితుడయ్యే సామాన్య మనిషిగా శ్రీకృష్ణుని భావించే జనుల నాస్తిక స్వభావాన్ని ఖండించడానికి భక్తుడు చేసే ప్రయత్నంగా అర్జునుడు ఈ ప్రశ్నను భగవంతుని ముందుంచాడు. కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. ప్రతిరోజు హిందువుల ఇంట్లో భగవద్గీత చదవాలి. నేను పూజ చేసే ప్రతిరోజు ఒక అధ్యాయనాన్ని చదువుతాను, అంటే ఒక శ్లోకాన్ని చదివి దాని భావం చదువుతుంటాను.